హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పొంగలి పులుసు చేస్తున్నారు. సో చాలా మందికి తెలియదు అనమాట పొంగట్లో పులుసు చేసుకొని తింటారని. చాలా ఏరియాస్లో అయితే తెలియదు. ఇది ఓన్లీ మా ఊర్లోనే కొంతమందికి తెలుసు, పొంగలి పులుసు తింటూ ఉంటారు. నేను కొన్ని దగ్గర వెళ్ళి చూస్తే పొంగల్లో చట్నీ తింటున్నారు. సో పొంగట్లో చట్నీ అనేది అంతగాని టేస్ట్ ఉండదు. బట్ ఇది ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మీరు వదలరు, మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. ఇది పొంగలి పులుసు కాంబినేషను. సో అక్కడ చూశారు కదా ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, టమాటా, మిర్చి, అది చింతపండు నీళ్ళు పిసికి పెట్టుకొని ఉంది. తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఉంది. పొంగల్ ఏమంటే పొయ్యి మీద ఉడకతా ఉంది. మీకు ఆల్మోస్ట్ పొంగలి ఎట్లా చేయాలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇది పొంగట్లో కాంబినేషన్ పులుసు. స్టే ట్యూన్. మిగతా ఎలా చేయాలి ఏంటనేది చెప్తా మీకు. పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాము. అవి చూసారా, టమాటాలు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియన్స్, మిర్చి. ఇదేమంటే చింతపండు పులుసు. కొంచెం లైట్గా పసుపు వేసుకున్నాను ఇందులో. చింతపండు పులుసులో ఉప్పు కూడా వేసిందండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టాలి పొయ్యి మీద. ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఒక తగినంత ఆయిల్ వేసుకొని పోపు గిన్నెలు అవి మాడిపోకుండా వేగించుకోవాలంటే అవి కొంచెం యాడ్గానే ఫస్ట్ ఆనియన్, పచ్చిమిరపకాయ వేసుకోవాలమ్మా. వేసుకుంటే మనకి ఏంటంటే ఎగరకుండా ఉంటాయి, మన పైన పడకుండా ఉంటాయి. 1 by 1 అన్నీ వేసేసుకోవాలి. అట్లా అయిన తర్వాత అది బాగా మధ్య తొందరగా ఉడకడానికి టమాటా పెట్టేసేస్తాను. అయితే ఆవిరి తొందరగా ఉడికిపోతుంది. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, మళ్ళీ పులుసులో కలిపైనా వేసుకోవచ్చు. వాళ్ళకి చూపించడానికి కానీ ముందే వేసాను అన్నమాట. పులుసుతో పాటు కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత ఇలా అది ఏదగానే పులుసు పోసేసేయటమే. అలా కొంచెం సేపు ఉడకాలన్నమాట. అది దాంట్లో కొంచెం నేను కారపొడి కూడా వేస్తాను. కారపొడి ఇడ్లీ కారమా? ఇడ్లీ కారం ఉంది నా దగ్గర, వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏ కారం అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళు ఇంట్లో కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు, మామూలు కారం అయినా వేసుకోవచ్చు. వాళ్ళకి ఏది అలవాటు ఉంటే అది ఆ కారపొడి కొద్దిగా వేసుకోవడం. కొద్దిగా ఇంకొకటి కూడా ఏంటంటే చక్కెర వేస్తాను. కొద్దిగా వేస్తే స్వీటు కొంచెం చక్కెర వేసిన దానివల్ల ఏంటంటే మన చేసే కర్రీలో, ఏ కర్రీలో అయినా ఉప్పు, కారము అన్నింటినీ సమపాలలో ఉంచుతుంది అనమాట. ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అందుకని 1 స్పూన్ అయినా వేసుకోవాలి. చక్కెర కానీ బెల్లం కానీ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు, దానికి చింతపండు ఎంత వేసుకోవాలి, నీళ్ళు ఎంత పోసుకోవాలి? ఆ చింతపండు ఎంత, ఒక 5 grams ఉంటుంది అనుకుంటున్నావు. మరొక మనం తీసుకొని ఒక చేతి ఉన్నంత, చేతి ఉండ ఒక కుంగుడికాయ, కొంచెం నిమ్మకాయ అంత వేసుకోవచ్చు. నిమ్మకాయ అంత అనుకోవచ్చు. దాంట్లో ఎన్ని నీళ్ళు పోయాలి? దాంట్లో మనకు మనుషులు ఉండేదాన్ని బట్టి నేను ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసాను. మనకు చాలేదు, కొద్దిగా చిక్కబడింది కావాలంటే ఒక 1/2 గ్లాసు అటు ఇటు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది బాగా ఉడికిపోతాయి ఇవన్నీ ఉడికినాక మనం మూత పెట్టుకుంటే కొంచెం బాగా తొందరగా ఉడుకుతుంది. ఇంకా కొద్ది కూడా ఎక్కిస్తున్నాను. ఇది పొంగలి పులుసు అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బబుల్స్గా పొంగుతుంది కదా, ఇట్లా నొరగగా వస్తుంది. బాగా థిక్నెస్ రావాలంటే ఇట్లాగా మగ్గగాగల. మగ్గగాగిన తర్వాత పులుసు రెడీ. మగ్గాక ఏమంటారు, బాగా ఆనియన్ మనం వేసిన టమాటా అవన్నీ అది కాదు మగ్గడమా ఏందనేది, బాగా కెర్లతే ఉడుకుతుంది అనమాట. అవన్నీ ఇవన్నీ ఉడికి కెర్లతుంది అనమాట. అంటే పులుసు తెలిసింది, థిక్నెస్ తెలిసిందని చెప్పాలంటే, తెలియాలంటే ఏంటది, ఈ పొడి వేయాలి. థిక్నెస్ రావాలంటే ఆ పొడి వేయాలంట. మనకు పులుసు రెడీ అవుతుంది అంటే ఇట్లా బబుల్స్ వస్తాయి మనకి, బాగా ఉడికిపోయింది అన్నట్టు. ఈ బబుల్స్ వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ పులుసు అయిపోయినట్టే అనమాట. ఈ జనపొడి ఆంధ్ర వేస్తే కొంచెం ఉండగట్టద్దు అనమాట. అందుకని నేను కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇది శనగల పొడి అనమాట. అందరి ఇళ్ళల్లో ఉంటుంది మామూలుగా. శనగపప్పు, కొబ్బరి, మిరపకాయలు వేగించి శనగపొడి చేసి పెట్టుకుంటాం. ఇది ఆంధ్ర వేస్తే ఏంటంటే ఉండలు కట్టద్ది. అందుకని ఇట్లా ఒక కప్పులు వేసి ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఈ పులుసులో ఇట్లా వేసేసేసుకుని ఉంటామే. అది ఇప్పుడే చూడు ఎట్లా కట్టింది. ఇది కంపల్సరీ వేస్తేనే ఆ పులుసుకి రుచి వస్తుంది. ఇది ఉండలు కట్టకుండా మళ్ళీ మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా ఉడకనిస్తే ఇంకా 5 నిమిషాలు అట్లా ఉడకనిచ్చాము. ఆ పులుసుకి ఈ పొడికి బాగా సెట్ అవుతుంది అనమాట. చిక్కబడిపోతుంది బాగా. పులుసు బాగా ఉడుకుతూ ఉంది. సో మనం టేస్ట్ కోసం కొంచెం చేతిలో వేసుకొని ఏమన్నా తగ్గాయిందని, అన్నీ సరిపోయాయి, అన్నీ సరిపోయాయి అంటున్నది. టేస్ట్ ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. అయిపోయినట్టే, ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకా మనం పొంగట్లోకి వేసుకొని తినడమే. ఇవి పొంగట్లోకి పెసరపప్పు, బియ్యము, నీళ్ళు కొలతలు ఎలాగా ఏంటి చెప్పవా మా? 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాస్ పప్పు, ఒక 2 గ్లాసులు అయినాయి కదా అప్పుడు. 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ పప్పు, 8 గ్లాసులు నీళ్లు పడుతున్నాయి. ఓకే అండి. 1 గ్లాస్ పప్పు తీసుకోవాలి, 1 గ్లాస్ బియ్యం తీసుకొని ఎసురుకి నీళ్ళు వచ్చేసరికి మనం 8 గ్లాసులు వాటర్ పోయాలంట. ఏ గ్లాస్ అయితే మనం తీసుకున్నామో బియ్యానికి కానీ పెసరపప్పు కానీ అదే గ్లాసులతో నీరు పోయాలండి. ఇప్పుడు ఆ పొంగల్ అయిపోయింది. విజిల్స్ 4-5 విజిల్స్ పెట్టాము. విజిల్స్ వచ్చేసిన తర్వాత 4-5 విజిల్స్ తర్వాత మనం తీసాము. ఇప్పుడు గీ వేసుకుంటున్నాము. గీ ఎందుకంటే వీటికి అల్లము, తర్వాత ఆ పప్పులు ఉన్నాయి కదా, మినప్పప్పు, మిగతా పోపు గింజలు, వాటిని వేగించుకుంటుంది. జీడిపప్పు ఆల్రెడీ నేను ముందే వేసేసాను అన్నమాట. అందుకని నీళ్ళు వేయటం లేదు. కొంచెం మిరియాల పొడి కూడా వేసేసారు. మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట పొంగట్లో. అదంతా బాగా పొంగట్లో వేసేసుకోవాలి మనం. పొంగట్లో వేసుకొని పెట్టేసుకోవడం మనం ఇంకా బాగా. పొంగలి పులుసు రెడీ అయిపోయింది. పొంగలు పెట్టింది మా అమ్మ. మధ్యలో గుంట ఎప్పుడు పెట్టుకోవాలా పులుసు పెట్టుకోవడానికి. ఆ గుంట ఎందుకంటే పులుసు కారిపోకుండా ఉండడానికి మనం గుంట పట్టుకుంటాము. ఈ స్టైల్లో తింటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడు ఎవరు తినలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే
అది చూసి మీరు టేస్ట్ చేసి చెప్పండి. చూస్తుంటేనే చాలా బాగుంది, తినాలనిపించేస్తుంది. మీరు ట్రై చేసుకొని తిని కామెంట్ చేయండి ఎలాగుందో.